ఆ శూన్య అసలు ఏం ఆడుతుందిరా నాయన, ఆడి లేదు కానీ ఊరుడే ఎక్కువ ఉంది. ఆనికి గెలుపుతా ఉంటుంది, వీడిని గెలుపుతా ఉంటుంది, వాడిని కోకుతా ఉంటుంది. ఆ వీడియో చూపిస్తాడు, నిఖిల్ని ఇట్లా కోకుతా ఉంటుంది. మళ్ళీ పృథ్వీ ఆడొచ్చి ముద్దు పెడతాడు. ఏంది అసలు ఏం జరుగుతుంది అసలు? బిగ్ బాస్ అంటారా, ఓవే రూమ్ అంటారా? ఏంటంటే మళ్ళా రాతి కట్టు లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ని మళ్ళా ఎవరు కానీ సో ఏం ఊరు అయ్యిందో నిఖిల్ని మెల్లగా పృథ్వీని ఆలనైతే అక్కులే అక్కులు కోకుడే కోకుడు గిలగిలగ. సో గైస్ ఆఫ్టర్ లాంగ్ టైం సో చాలా మంది అడుగుతారు ఏమైందన్న ఈ వీడియోలు వస్తారు, ఏమైందన్న అప్లోడ్ చేస్తారు అని చాలా. సో గైస్ ఇప్పటి నుంచి వీడియోలు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో నేను ఇప్పుడు ఏం వీడియో చేయబోతున్నా అంటే బిగ్ బాస్ గురించి చేయబోతున్నాను. సో బిగ్ బాస్ చూస్తున్నారా మీరు? చూస్తే జర కామెంట్ చేయండి. అంటే మీ ఫేవరెట్ ఎవరో కంటెంట్ అంటూ జర కామెంట్ కూడా చేయండి. ఓ మొన్నటిదాకా ఏది ఒక గేమ్ ఆడిరు, ఏది ఏం గేమ్ అది, కోడిగుడ్లు. ఆ కోడిగుడ్ల గేమ్ అయితే నెక్స్ట్ లెవెల్ భయ పాప అనిపించింది. ఆడోళ్ళు అయితే ఇంత కష్టపడి ఆడుకుంటూ వస్తే నెక్స్ట్ లెవెల్. ఆడోళ్ళు అయితే ఏం కష్టపడిరు భయ. నేనైతే వాళ్ళకే ఓట్లేసిన, యష్మికి మళ్ళా బేర్నా వీళ్ళిద్దరికే ఓట్లేసిన. వాళ్ళైతే మస్తు ఆడిరు భయ గేమ్ అయితే నెక్స్ట్ లెవెల్ భయ అసలు. సో మొన్న నామినేషన్లో కూడా నబిల్ బాయ్ అయితే నెక్స్ట్ లెవెల్. అబ్బాబ్బా ఏమన్నా పాయింట్ టు పాయింట్ బాయ్ అసలు. పాయింట్ అంటే అది నాకు మస్తు అనిపించింది. స్టార్టింగ్లో నబిల్లో నాకు ఏమనిపించలే, సరదాగా ఉన్నాడు, నార్మల్గా కెమెరాలో ఏం కనబడకపోయేది. సో నబిల్ అయితే పాప ఏమని అనిపించిందా. సోనియా గురించి చెప్పాలంటూ నైనా దానికి ఒక దండంరా బాబు. ఆ సోనియా అసలు ఏం ఆడుతుందిరా నాయన, ఆడి లేదు కానీ ఊరుడే ఎక్కువ ఉంది. ఆనికి గెలుపుతా ఉంటుంది, వీడిని గెలుపుతా ఉంటుంది, వాడిని కోకుతా ఉంటుంది. ఆ వీడియో చూపిస్తాడు, నిఖిల్ని ఇట్లా కోకుతా ఉంటుంది. మళ్ళీ పృథ్వీ ఆడొచ్చి ముద్దు పెడతాడు. ఏంది అసలు ఏం జరుగుతుంది అసలు? బిగ్ బాస్ అంటారా, ఓవే రూమ్ అంటారా? మంచిగా పిలుచుకుంటా ఉంటుంది మొత్తం వేడి కాడికి. నబిల్ అయితే నెక్స్ట్ లెవెల్. నబిల్ అయితే అసలు మాటలు కానీ, ఆయన పద్ధతి కానీ, మర్యాద కానీ చాలా ఉన్నాయి. నేను ఏమో అనుకున్నా కానీ నబిల్ గురించి నెక్స్ట్ లెవెల్ బాయ్. నబిల్ అయితే అది చవట్టి టాప్ 5లో పోతాడు. నబిల్ బాయ్ అయితే నిఖిల్ కూడా పోతాడు. పృథ్వీ ఏమో తెలియదు. సోనియా అసలు ఇప్పుడు వెళ్ళిపోవాలా, నామినేషన్లు ఉందిగా, వెళ్ళిపోవాలా ఇంటికి. ఆమె ఒక దరిద్రం ఆయన అనుకోకుతుంది, వీని కోకుతా ఉంటుంది. ఏంద్రా కోకుడు ఓయే రూమ్ అనుకోవాలి. ఈడ కోకుతా ఉంటాయి, ఈడ కోకుతా ఇప్పుడు గడ్డం గిట్టా ఉంటుంది. అది ఏంద్రా ఇది నాకు అర్థమైతే. సోనియా గురించి నాకు సోనియా గురించి గుర్తొచ్చింది. ఏంటంటే మళ్ళా రాతి కట్టు లాస్ట్ టైం తెలుసు కదా, ఆమె కూడా ఇద్దరిని మెయింటైన్ చేసింది. మెల్లకోకు కానీ పల్లవి ప్రశాంత్ని మళ్ళా ఎవరు కానీ. సో ఏమో ఊరు అయ్యిందో నిఖిల్ని మెల్లగా పృథ్వీని ఆలనైతే అక్కులే అక్కులు కోకుడే కోకుడు గిలగిలగ గెలుకుడు పులిహార మొత్తం అవుతుంది. మొత్తం నిఖిల్ని జడదెగుతుంది. అది ఏం చేద్దామా. సరే భయ్య, నీకు ఇప్పటి నుంచి వీడియో కంటెంట్ వస్తూ ఉంటుంది. నేను బిగ్ బాస్ చేయబోతున్నాను, అదే మా కంటెంట్. సో నేను బిగ్ బాస్ గురించి కంటెంట్ పెట్టి వీడియో తీస్తూ ఉంటా. మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వచ్చిన వాళ్ళు జర సపోర్ట్ చేయండి గాయస్. సరే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.